ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. నల్గొండ జిల్లాలో కొత్త కళ సంతరించుకుంది. తొలి కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లంతా కూడా ఎన్నికకు బయలుదేరుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. తొలి కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటగా మేయర్ అభ్యర్థి కూడా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని మొదటగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సార్ మొత్తం కూడా ఒక కొత్త కళ సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ కళ నెరవేరింది. కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఏమంటారు? చాలా సంతోషంగా ఉన్నది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానికి ఎంత కష్టపడ్డానో ఇవాళ ప్రజలు నన్ను గెలిపించి నాకు ఒక పెద్ద బాధ్యత పెట్టిండ్రు. నాకు నిజంగా కూడా నా జీవితంలో మర్చిపోలేని రోజు ఈరోజు. దాదాపు మా వాళ్ళే రెబల్స్గా మొత్తం కలిసి 30 మంది గెలవడం. బహుశా 7 కార్పొరేషన్లు ఇంత స్వీప్గా, ఇది మంచిర్యాల 2 ఇంత స్వీప్ ఉన్నది. అయినా సరే ఇంకా 5-6 అభ్యర్థులు 5-10 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఏది ఉన్నా సరే నల్గొండ పట్టణ ప్రజలకు, ఓటర్స్కు, మా నాయకులకు, కార్యకర్తలకు ఓటు వేసిన వారందరికీ 77% హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్టర్ చౌటుపల్ 91 అయితే మా 77.34% ఓటింగ్ కావడం అర్బన్లో తక్కువ అవుతుంది. ఎప్పుడు కూడా ఇంత కాలే. ఓటేసిన వారందరూ కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తూ మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్, కౌన్సిలర్స్ అందరం కూడా సమానమే. నేను మినిస్టర్ అనో, మేయర్ అనో, డిప్యూటీ మేయర్ అనో, కౌన్సిలర్ తేడా ఉండదు మా దగ్గర. ఒక కుటుంబంలాగా ఉండి ఓడిపోయిన వార్డులలో కూడా తిరుక్కుంటూ అక్కడ పార్టీ వేరైనా అందులో కూడా ఎవరైనా సమస్యలు వస్తే స్పందిస్తాం అని, కావాలని రాజకీయాలు చేస్తే మాత్రం మేము సహించేది లేదు. మీరు మంచిగా ఉండండి, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం. మీరు మంచిగా ఉండండి, మీ వార్డులో ఏ పేదవాడిని బాధపడ్డా నేను సాయం చేస్తాను అని మీరు ఉట్టిగా కావాలని గడప చేస్తే మాత్రం ఉండదు. అయినా ఇప్పుడు నాకు చూసిన పరిస్థితి ఏంటంటే మిగిలిన దాంట్లో కూడా సగం మంది వస్తారు మేము పిలిస్తే, కానీ మాకు సరిపోని మెజార్టీ ఉన్నది. ముందు నుంచి కూడా మీ వ్యూహం ఫలించింది సార్. మొదటగా మేయర్ అభ్యర్థిని కూడా ముందుగానే రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రకటించడం, అదేవిధంగా టికెట్ల ఎంపిక విషయంలో కూడా అన్నిట్లలో కూడా సక్సెస్. అంటే నాకు నా వ్యయంతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గుమ్మల మోహన్ రెడ్డి గారు, నేను భువనగిరిలో ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ చైర్మన్గా, వైస్ చైర్మన్గా 3 సార్లు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, ఒంగూరు లక్ష్మయ్య గారు, అబ్బగోరు రమేష్ గౌడ్ గారు, మళ్ళీ 3 మండలాలు టౌన్లో కూడా అందరు కూడా టౌన్లో కూడా మన క్యాడరు. నేను 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు ఉంటారో, ఎవరైనా కాలం చేస్తేనో వచ్చిపోయేవాడిని. కానీ 5 సంవత్సరాలు పార్టీని కాపాడిన నాయకులు మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర మండలాల్లో ఉన్న కనగాల సీని కానీ, అనూప్ రెడ్డి కానీ, పార్టీని కాపాడిన వాళ్ళు. మళ్ళీ నేను వస్తే మోహన్ రెడ్డి ఫస్టే డిక్లేర్ చేసింది ఈసారి 50,000 పైన మెజార్టీతో గెలిపాడు సార్ అని. నేను ఎన్నికల ప్రచారంలో నా ప్రచారం కూడా నేను పోటీ చేసినప్పుడు ఇంత తిరగలే. ఆలేరుకు, నగరకాలకు, తుంగతుర్తికి అక్కడే తిరిగిన. ఇక్కడ ఈసారి నేను మా అభ్యర్థులు, ఎందుకంటే వాళ్ళు నన్ను నాయకుని చేసినప్పుడు లీడర్ లక్షణం ఏంది, నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలని నేను ఎక్కువ తిరిగిన. ప్రతి దగ్గర అందరికి దండాలు పెట్టినా. మీ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నాతో పాటు మా కార్పొరేటర్ నిజాయితీగా పనిచేస్తారు. మాకు కార్పొరేషన్ చేసుకున్నాక కేంద్రంకి వెళ్ళి రాష్ట్రంకి వెళ్ళి 1000 కోట్ల నిధులైనా తీసుకొస్తా. అన్ని పార్కులతో పాటు ప్రతి పేదవానికి 2 హౌసింగ్ కాలనీలు పెద్ద కట్టబోతున్నా. ఇంకా నా ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రమాణ స్వీకారం తర్వాత చెప్తాను మీకు. చెప్పండి, మీరు అదృష్టంగా భావిస్తున్నారు మొట్టమొదటి మేయర్ అభ్యర్థి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చాలా సంతోషంగా ఉందండి. మన మున్సిపాలిటీ కార్పొరేషన్ అవ్వడం, దాంట్లో తొలి మహిళగా నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుంటూ కార్పొరేషన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది తన అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. మున్సిపల్ చైర్మన్గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు మేయర్ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి మేయర్గా మళ్ళీ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందండి. జనరల్ లేడీ రావడం వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. వారి సలహాలు, సూచనలతో, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్తోని ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. చూడొచ్చు, మొత్తం మీద అంతా ఒక కొత్త కళ అయితే సంతరించుకుంది. మంత్రితో పాటు అంతా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, తొలిసారి కార్పొరేషన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. చాలా ధన్యవాదాలు. ప్రధానంగా ఏంటంటే మా 26వ డివిజన్ ప్రజలకు మా మంత్రివారు టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాము. ఆయన ఆశీస్సులతోనే నేను కార్పొరేటర్ గెలిచిన మా వార్డునంతా కూడా అభివృద్ధి చేసుకొని మంత్రి గారి ఏదైతే మా మీద నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పరిపాలన చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.
రైట్, చూడొచ్చు అంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, కార్పొరేటర్గా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఇలా చాలా హ్యాపీగా ఉంది. మరియు 48వ డివిజన్ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు. అదేవిధంగా మరియు ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయ సహకారాలతో మేము 48వ డివిజన్లో అభివృద్ధికి ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు కూడా అందిస్తా అని చెప్పారు. కాబట్టి 48వ డివిజన్లో అభివృద్ధికి కూడా మేము ప్రతినిత్యం కృషి చేస్తాం. అదేవిధంగా డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీని కూడా ఎంపిక చేసింది. ముందుగా చెప్పండి, ఎంత ఉత్కంఠ కొనసాగింది? మేయర్ని ముందుగా ప్రకటించినప్పుడు కూడా డిప్యూటీ మేయర్ అనే విషయంలో కూడా చాలా సస్పెన్స్గా కొనసాగింది. వాళ్ళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇస్తున్నారు, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. మాకు ముస్లిం మైనార్టీ నుంచి డిప్యూటీ మేయర్గా మాకు అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గుమ్మల మోహన్ రెడ్డి గారికి, బొరి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మాకు మైనార్టీలకి ఈ అవకాశం ఇచ్చినందుకు మా మైనార్టీస్లో కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కూడా తొలిసారిగా మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక నడుస్తుంది. అందులో డిప్యూటీ మేయర్గా మిమ్మల్ని ప్రకటించడం ఈ విధంగా మొదటిసారి మా మదర్ కౌన్సిలర్ ఉండే తర్వాత, మా భార్య కౌన్సిలర్ ఉండే తర్వాత నాకు అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. మేము ముస్లిం మైనారిటీలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా చాలా వరకు చూడొచ్చు, ఏఏబీ నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చెప్పండి, ఒక ఇండిపెండెంట్గా గెలిచడం జరిగింది, ఎలా ఉంది? చాలా బాగుందండి. నన్ను గెలిపించినందుకు మా ప్రజలందరికీ కోమటిరెడ్డి అభివృద్ధికి చేస్తారని, పార్టీలో చేస్తారని అనుకుంటున్నాం. చేస్తారు. చూడొచ్చు, చాలా వరకు కూడా మొత్తం 30 పైగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 27 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా 3 అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మనం చూస్తున్నాం అంతా కూడా బస్సులో, క్యాంపు కార్యాలయం నుంచి కూడా బస్సులో నేరుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కార్పొరేటర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం ఆ మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం, అదేవిధంగా డిప్యూటీ మేయర్ని కూడా మనం మొదటిగా చూడడం జరిగింది. అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మేయర్ అభ్యర్థి, అదేవిధంగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లంతా కూడా మున్సిపల్ ఎన్నికకు వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 18 స్థానాలు, 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఒక తుంగతుర్తి, తిరుమలగిరి మినహా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మరొకసారి కూడా కంచుకోటాని నిరూపించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఒక నూతన ఉత్సాహం, కొత్త జోష్ అయితే కనపడుతుందని చెప్పవచ్చు. కార్పొరేటర్ అభ్యర్థులతో కూడా కలిసి వస్తున్నటువంటి విజువల్స్ను కూడా, దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం ఒక నల్గొండ తొలిసారిగా కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నిక మనం చూస్తున్నాం. మంత్రి పక్కనే ఉన్నటువంటి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, ఆమె మేయర్ అభ్యర్థి, అదేవిధంగా డిప్యూటీ మేయర్గా లీల్, అదేవిధంగా మొత్తం 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన వారంతా కూడా 3 కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కూడా మొత్తం 30 మంది సభ్యులు కూడా, మెజార్టీగా 30 మంది సభ్యులు ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కళ నెరవేర్చుకోవడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పడ్డాక, కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అంతా అయితే మొత్తం ఒక కొత్త కళ సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ లీల్ని కూడా ఏకగ్రీవంగా మొత్తం కూడా మెజార్టీ సభ్యులు ఎన్నుకోవడంతో కూడా ఎన్నిక సజావుగా జరిగింది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.